క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మూక కవి ప్రణీత మూక పంచసతి చెప్పుకుంటున్నాం కదండి. అవునండి. చాలా అద్భుతంగా అమ్మవారు కరుణ రూపంలో మనం ఇవి వింటూ ఉంటే కరుణ రూపంలోనే మన చుట్టూతా తిరుగుతూ ఉంటుంది అన్నారు. ఎక్కడ మూక పంచసతి పారాయణ జరుగుతూ ఉంటుందో అక్కడ అమ్మవారు తప్పకుండా కరుణ రూపంలో ఉంటుంది అని పెద్దలు చాలామంది చెప్పారండి. చాగంటి గారేంటి, సామవేదం గారేంటి, ఇంకా ప్రముఖులందరూ చాలామంది చెప్పారు. అది చాలా యథార్థం అనిపిస్తుందండి. యథార్థం కాబట్టే వారు చెప్పారు. అంటే వాళ్ళు అనుభవించి చెప్పారు. ఇప్పుడు చాగంటి వారు యొక్క ప్రవచనం మనం వింటే అమ్మవారికి లోలాక్షి కామరూపిణి అని మనకు ఒక నామం ఉంది లలితా శాస్త్రంలో. అవునండి. లోలాక్షి కామరూపిణి అంటే అమ్మవారు కామరూపిణిగా ఉండటం ఒక విషయం, ఆవిడ కోరికలన్నీ తీర్చేది కనుక కామరూపిణి. కానీ లోలాక్షి మన లోలకం అంటారు చూడండి, ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉంటుంది పెండ్యులం, అలా తిరిగేటువంటి కన్నులు కలది అని ఆ విషయము మామూలుగా లలితా శాస్త్రంలో చెప్పారు. అమ్మవారి కళ్ళు ఎప్పుడు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది, అందరూ చెప్పే విషయం. ఆవిడ అందరినీ చూడాలి కదా, ఇన్ని కోట్ల మంది జనాలను చూడటం కనుక ఆవిడ కళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయని చెప్పుకున్నారు. కంచి కామాక్షిదేవి విషయంలో పెద్దలు చాలా మంది చూసిన వారు ఉన్నారు అని కూడా చెప్పారు. చాగంటి వారు ఏం చెప్పారంటే ఆవిడ అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి ఆవిడ నల్లగుడ్డు కనిపించకుండా తెల్లగుడ్డు మాత్రమే ముందు కనిపిస్తే ఒక్కసారి ఒళ్ళు జల్దరిచ్చిపోతుందట ఆ భక్తుడికి. తర్వాత అది గ్రహించి ఆ పారవస్యంలో కామాక్షిదేవిని అలా స్తుతి చేస్తూ నిలబడిన వాళ్ళకి మెల్లిగా నల్లగుడ్డు కూడా తిప్పి మళ్ళీ ఇటువైపు చూస్తుందట ఆవిడ. ఈ లోపల ఆవిడ తెల్లటి కనుగుడ్డు ఇలా కనిపించి నల్లగుడ్డు అక్కడ లేకపోయేసరికి ఒక్కసారి భక్తుడికి, అంటే అనుగ్రహం ఉన్న భక్తుడికి కూడా ఒళ్ళు జల్దరిస్తుందట. అనుగ్రహం ఉన్న భక్తుడికి కూడా ఆవిడ అంత బాగా కళ్ళు తిప్పుతూ ఉంటే ఆ తెల్లగుడ్డు నల్లగుడ్డు యొక్క సంయోగము కొంచెం తేడాగా వచ్చేసరికి, అంటే కేవలం నల్లగుడ్డే కనిపించి తెల్లగుడ్డు కనిపించకపోయినా భక్తుడికి కంగారు పుడుతుంది. అలాగే తెల్లగుడ్డు ఒక్కటే కనిపిస్తే ఇంకా కంగారు పుడుతుంది. అంటే ఆమె కొన చూపుకి వెళ్ళిపోయి ఆ గుడ్డు కనపడినంత వీక్షణ చేస్తుంది. అటువంటి దర్శనము మన ప్రవచనకర్తలైనటువంటి శ్రీ చాగంటి వారికి, షణ్ముఖ శర్మ గారికి కూడా వారు అనుగ్రహ పాత్రలే, వాళ్ళది దర్శించి అనుభవించి మనకు ప్రవచన రూపంలో ఇచ్చారు. అందుకని అమ్మవారు లోలాక్షిగా వర్ణింపబడి ఆ అనుగ్రహ వీక్షణాలని భక్తులు, అంటే మన చాగంటి వారి, షణ్ముఖ శర్మ గారు లాంటి భక్తులకి కూడా ఆవిడ ఆ యొక్క లోలాక్షి దర్శనం ఇప్పించింది. ఆవిడ లోలాక్షి దర్శనం ఇప్పించింది. ఇప్పుడు అటువంటి కామాక్షి దేవిని 5వ శ్లోకంలో ఏమంటున్నాడో మనం చూద్దాం. అద్భుతమైన శ్లోకం అండి ఇది కూడా. 5వ శ్లోకం. ఆమె అన్ని అద్భుతాలే అసలు అమ్మవారే అద్భుతం. ఆవిడ గురించి ప్రతి అక్షరం అత్యంత అద్భుతం. కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన. పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేన. కాంచీసీమ్ని కుమారి కాచన మోహయతి కామజేతారం. మనం ముందు ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పేసుకుంటేనండి తర్వాత విశేషాంశాల్లోకి వెళ్ళచ్చు. ఒక చక్కటి కుమారి దశలో ఉన్నటువంటి అమ్మవారు. కుమారి దశ అంటే ఏంటి? కౌమార దశలో ఉన్నట్టు. కౌమార అంటే అటు పూర్తిగా యవ్వనవతి కాదు, ఇటు బాల్యంలో ఉన్న స్త్రీ కాదు, మధ్యలో ఉన్న దశలో కౌమారి అంటారు. సో అంటే శైశవము, బాల్యము, కౌమారత్వము, తర్వాత యవ్వనం. అంటే శైశవం తర్వాత బాల్యం వచ్చి కౌమారత్వం ఎప్పుడు వస్తుంది? మనకి ఇప్పుడు అడాలసెన్స్ స్టేజ్ అంటున్నారు. 8-9 ఏళ్ల నుంచి టీనేజ్కి రాకమునుపు, అంటే 13 years రాకమునుపు 8 ఏళ్ళు దాటిన తర్వాత, ముఖ్యంగా అష్టవర్షాత్ భవేత్ కన్యా అని మనకు ఉందిగా. 8 ఏళ్లకే కన్యాఛాయలు పొడచూపుతూ ఉంటాయి బాలికలలో. అష్టవర్షాత్ భవేత్ కన్యా. 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ల వరకు ఆడపిల్లలు పెరిగే దశ చాలా అందమైన దశ. దాన్ని కౌమారి దశ అంటున్నారు. అందుకని మనం నవరాత్రిలో బాల పూజ చేసేటప్పుడు కుమారి పూజ కూడా చేస్తాం. ఆ వయసులో ఉన్న పిల్లల్ని తీసుకొస్తాం. బాల పూజ కంటే అనర్థం 2 ఏళ్ల పిల్లల్ని చేస్తాం. అలా మనం పూజ చేసేటప్పుడు కూడా కుమారి పూజకి 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలను తీసుకొచ్చి చేస్తే
వయసులో ఉన్న అమ్మవారు చూడండి, ఇక్కడ అమ్మవారిని కాంచి కామాక్షి దేవిని కుమారి దశలో వర్ణిస్తున్నాడు కవి. ఆవిడ ఒక 30 ఏళ్ళ త్రిదశి అంటారు, 30 ఏళ్ల వయసులో ఉన్నది. మనకి లలితా శాస్త్రంలో త్రిదశాయన మహా అని వస్తుంది. అవునండి, 30 ఏళ్ల వయసు. ఆవిడ ఎప్పుడు 30 ఏళ్ల నూతన యవ్వతిగానే ఉంటుంది అంటారు. అక్కడ లలిత కదా, అంతా లలితత్వం. ఇక్కడ అమ్మవారి కామాక్షి దేవి కదా, ఈవిడ కోరికలని విజృంభింపజేస్తుందండి, రగులుస్తుంది కోరికల్ని. కామాక్షిదేవి కోరికల్ని రగిలిచ్చి పారేస్తుంది ఆవిడ. కామాక్షి కదా, అంటే కామం అంటే కోరిక అన్నారు కదా. కోరికన్నా ఎటువంటి కోరికన్నా అవచ్చు. ఇప్పుడు ఒకళ్ళకి అద్భుతమైనటువంటి భారతీయ విద్యలు చదివి మోక్షం పొందాలనేటువంటి కోరిక ఉందనుకోండి, ఆ విద్యా కాంక్ష రగులుస్తుంది వాళ్ళల్లో. అటువంటి కామాక్షిదేవి. ఏ విద్య ఎవరు కోరుకుంటే అటువంటి విద్యని ఆవిడ కామాక్షి కదా, ఆ కామాన్ని ఆవిడ అక్షర ద్వారా బాగా పెంపొందింపజేసి వాళ్ళల్లో బాగా ఉద్దీపనాభావంతో రగిలుస్తుంది అనమాట కామాక్షిదేవి అంటే. అట్లా ఇక్కడ ఆవిడ అది మామూలు భక్తులకి, ఈవిడ శివుణ్ణే అలా చేసింది. ఇప్పుడు శివుణ్ణే అలా చేసింది. ఎందుకని? పంచశర శాస్త్ర బోధన అంటున్నారు కదా. పంచశరుడు ఎవరండి? 5 బాణాలు ఉన్నవాడు మన్మధుడు. చెప్పారా మీరే? పంచశర శాస్త్ర బోధన అంటే మన్మధుడు శాస్త్రాన్ని బోధించిందట ఈవిడే. ఈమె ఎటువంటి అద్భుతమైన కవిత్వమో చూడండి. పంచశర శాస్త్ర బోధన. సృష్టికి నీవే మూలమమ్మ అన్నట్టు అంతా సృష్టికి అంతా ఈమె మూలం. శృంగార రస సంపూర్ణ అమ్మవారు, జయాజాలంధర స్థిత. శృంగార రస సంపూర్ణంగా ఉన్న అమ్మవారికి పంచశర శాస్త్ర బోధన ఏముంది, చిన్న 5 నిమిషాల పాఠంలాగా చెప్పేస్తుంది ఆవిడ. పంచశర శాస్త్ర బోధన అంటే మన్మధుడి యొక్క శాస్త్రాన్ని ఆవిడ బోధిస్తోంది. మన్మధుడి శాస్త్రం ఏమిటయ్యా అంటే కామశాస్త్రం. కామశాస్త్రాన్ని ఎవరు రచించారయ్యా? అమ్మవారు ఏం రచనలు చేయదు, అందరికీ ఆర్డర్స్ ఇస్తుంది ఆవిడ, రాయను అని. వాత్సాయన మహర్షికి ఇచ్చింది అది. వాత్సాయన మహర్షి ఆయన కామశాస్త్రం రాశాడు. దాంట్లో భారతీయ గృహతత్వానికి, సత్సంతానానికి కావాల్సినటువంటి, సుఖమయ జీవితానికి కావాల్సినటువంటి పద్ధతులన్నీ సంసారంలో శాస్త్ర రూపంలో రాశాడని. వాత్సాయనుడి కామశాస్త్రం అంటే చాలా ఎన్నో వేల సూత్రాలు ఉన్నాయి దాంట్లో. ఆ శాస్త్రం చదివిన వాళ్ళకి సంసారంలో ఉండేటువంటి సంతాన మార్గాలకు అవలంబించేటువంటి విషయాల పట్ల గౌరవమే కలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న మోడర్న్ పదాలు ఉన్నాయి కదండి, సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్ పిల్లలకి ప్రవేశపెడుతున్నామని వాళ్ళు బొమ్మలు గీసి చూపిస్తూ ఉంటారు. అటువంటిది కాదు అమ్మవారు బోధించేది. చక్కటి సంసారానికి ఎటువంటి కామకళలు ప్రవేశిస్తే ఆ మనిషి సత్సంతానాన్ని పొందగలుగుతాడు. వాడు ఎవరు? శివుడు. జీవుడు అంటే శివుడే కదా. అవును, జీవుడు అంటే శివుడే. జీవుడే శివుడు, శివుడే జీవుడు. ఒక జీవత్వాన్ని ప్రవేశపెట్టడానికి దాంట్లో శివత్వాన్ని కలిపి అమ్మవారు పంచశర శాస్త్ర బోధన చేస్తోంది. ఆ మన్మధుడి యొక్క శాస్త్ర బోధనని ఒక వాత్సాయన మహర్షికి వరంగా ఇచ్చి, ఈ మన్మధుడి యొక్క శాస్త్ర బోధనంతా నువ్వు రచించు అని చెప్పి అతనికి ఆదేశం ఇచ్చి, ఆ యొక్క శాస్త్ర బోధనని ఆవిడ ఎవరికి దృష్టిపాతేనా అని అన్నాడు ఇక్కడ. దృష్టిపాతేన కనుసన్నలతోనే అందరికీ బోధించగలదట ఆవిడ. కనుసన్నలతోనే అందరికీ బోధించగలదు. ఎలా బోధిస్తోంది? మామూలుగా బోధించట్లేదు. పరమాచార్యేణ దృష్టిపాతేన. మామూలుగా ఆచార్యులు అంటేనే టాప్ మోస్ట్ ప్రొఫెసర్స్ అంటారు. పరమాచార్యులు వాళ్ళకన్నా మించిన ఆచార్యులే లేరు. అంటే ఒక విద్యాబోధనకి ఒక గురువు ఉన్నాడంటే అతన్ని మించిన గురువే లేకపోయినప్పుడే పరమాచార్యులు అంటారు వాళ్ళని. ఆచార్యులు అంటే పెద్ద స్థానంలో ఉన్న గురువులు కదా. ఆ గురువుల కన్నా పై స్థానంలో ఉన్న గురువే లేకపోతే వాళ్ళు పరమ అంటే దాన్ని మించిన పదం లేదండి. పరమ ఆచార్యులు వాళ్ళు. పరంపర అంటారు చూడండి. అందుకనే పరంపర అంటే మళ్ళీ వాళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇది అట్లా కాదు. పరమాచార్యులు అంటే ఇప్పుడు కంచి పరమాచార్య అంటారండి. అవునండి, నడిచే దేవుడు అంటారు. కంచి పరమాచార్య అంటే ఆయన మించిన ఆచార్యులు ఎవరు లేరు. నడిచే దేవుడైనటువంటి కంచి పరమాచార్యని కంచి ఆచార్య అంటల్లా, కంచి పరమాచార్య. ఆయన మించిన దేవుడు లేరు. మరి అమ్మవారితో మాట్లాడతాడు కదా ఆయన కూర్చొని. ఏదన్నా అడిగితే కాసేపు ఆయన 5 నిమిషాలు మౌనంగా ఉంటారట. తర్వాత అది చెప్తుందిలే అంటారట.
ఆ, అంటే అమ్మవారిని ఆయన తనలో భాగంగా పెట్టుకున్నారు. అవునవును. ఆవిడేదో చెప్పేది ఆయన మనసులోకి వచ్చి ఆ, ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని మెల్లిగా చెప్పేవారట. ఆ, అలా అమ్మవారితో ప్రత్యక్ష సంభాషణ చేసినటువంటి కంచి పరమాచార్యులు తిరిగిన ప్రదేశంలో ఉన్న కంచి కామాక్షి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ, అద్భుతం. ఈ కంచి కామాక్షి దేవి ఎటువంటిది? పంచసర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతేషు. అంటే దృష్టిపాతేన అని ఎందుకు చెప్తున్నాడంటే, ఉమ్, దృష్టిపాతము శక్తిపాతము ఇవన్నీ ఎప్పుడు చెప్తాంటే, పా అంటే అండి ఇలా పొయ్యటం, అంటే పా అంటే నిజానికి అసలు తాగటం, పాతం అంటే రక్షణ అని ఉంది, పా అంటే తాగటం అని కూడా ఉంది. ఉమ్, అయితే దృష్టిపాతం దృష్టిని ధారగా దానంగా పోస్తుంది అనమాట. ఎటువంటి దృష్టిపాతము? పరమాచార్యేణ దృష్టిపాతేన పంచసర శాస్త్ర బోధన. ఈ 2 వాక్యాలు చాలా జటిలంగా కనిపిస్తాయి పైకి. నిజానికి ఏమిటంటే, కాముడి యొక్క శాస్త్ర బోధన చేయటంలో అమ్మవారు పరమాచార్య స్థితిని పొంది ఉంది. ఆవిడ కామశాస్త్రాన్ని బోధించడంలో అమ్మవారి తర్వాత ఎవరైనా. ఉమ్, అందుకనే ఎందుకు అమ్మవారి తర్వాత ఎవరైనా అంటే, ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడండి. కాంచీ సీమ్ని కుమారి, ఈవిడెవరు? కాంచీపురంలో కుమారి రూపంలో తిరుగుతోంది. మంచి యవనవతిగా కాదు, కుమారి దశలో తిరుగుతోంది. తిరుగుతూ ఏం చేసింది ఈవిడ? కామశాస్త్రంలో పరమాచార్య తత్వాన్ని పొంది పరమాచార్య పీఠాన్ని అధిగమించినటువంటి కామాక్షిదేవి ఏం చేస్తుందంటే, కాచన మోహయతి కామజేతారం. కాముణ్ణే జయించినటువంటి శివుడున్నాడే, అతన్ని ఈవిడ మోహింపజేస్తూ ఉంటాడు. ఏమి గొప్పతనం అండి అమ్మవారిది. ప్రపంచం మొత్తము మన్మధుడి చేతుల్లో ఉంటుంది. ఆయనకు వశమైన వాళ్ళు ఎవరు ఉండరు. మహా విశ్వామిత్రాది ఋషులు కూడా వశమైన వారే. కానీ ఆయనను కూడా జయించిన శివుడు ఉన్నాడుగా. ఆ, ఆయన శుభ్రంగా భస్మమే చేశాడు కదా. అవును. కామ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనం ఉంటుంది. తన యొక్క నేత్రాగ్నితో కాముణ్ణి ఆయన భస్మం చేస్తే అమ్మవారు సంజీవిని తెచ్చి బతికించుకుంది. అంతవరకు మళ్ళీ కాదు, అందరినీ వశం చేసుకున్న మన్మథుడిని ఈయన చిటిక మాత్రంలో భస్మం చేసి పడేశాడు. నువ్వు కాముడిని భస్మం చేసినా నన్నేం చేయలేవు అని చెప్పి ఈవిడ మోహం చేసేసింది ఆయన. చూసారా? అంత మోహం చేసి పడేసింది. ఆమెకి రాని విద్య ఎందుకంటే ఆవిడ పరమాచార్య స్థితిలో ఉందిగా. అక్కడ పరమాచార్య స్థితిలో పంచసర శాస్త్ర బోధనలో పరమాచార్యేన దృష్టిపాతం. అందుకని కామశాస్త్రాన్ని బోధించడంలో పరమాచార్య స్థితిలో ఉన్నటువంటి కామాక్షిదేవి ఏం చేసింది అంటే, చిన్న కౌమారి దశలో ఆ కాంచీపుర శివుని కౌమారి, ఆ కాంచీపురం సీమంలో తిరుగుతూ ఒక కౌమార దశలో చిన్న పిల్లగానే తిరుగుతోంది. కానీ ఎంతమంది చేసింది? కాచన మోహయతి కామజేతారం. కాముణ్ణి జయించినటువంటి శివుణ్ణి మోహం చేసింది, మోహింపజేసింది. కామం ఇక్కడ చూడండి, కాచన మోహయతి, మన్మథుణ్ణే జయించినటువంటి శివుణ్ణి మోహింపజేసింది. అంత శక్తివంతురాలు ఆవిడ. అంత శక్తివంతురాలు ఎలా అయింది అంటే, ఈవిడ 2 విధాలుగా గొప్ప విషయం అండి. ఈవిడ మన్మథుడిని తిరిగి బ్రతికించడంలో ఏమిటంటే ఉన్న విషయం, సృష్టికి అంతా కూడా ఒక స్పందన రసహీనమైనటువంటి జీవితం లేకుండా ఒక రసవంతమైన జీవితాన్ని ఆవిడ ఇచ్చింది. రెండోది ఏమిటంటే, తను శివుని వివాహం చేసుకున్న తర్వాత ఈవిడ మోహింప చేయగలదు, కానీ సృష్టినంతా ఎలా అన్యాయం చేస్తుంది? అంతే కదా. అందులో సృష్టినంతా ఈవిడ మోహింపజేస్తుంటే మరి ఈవిడ సృష్టి స్థితి లయకారకత్వాలు ఎప్పుడు చేసుకుంటుంది? అందుకని మన్మథుడిని తిరిగి బతికించేసింది. సో ఆ రకంగా ఇక్కడ మనము ప్రత్యేకంగా విశేషాంశాలు చెప్పుకోవాలి అంటే, ఈ శివుడిని ఇలా చేయటంలో చాలామంది ఏం చేస్తున్నారు, శివుడిని జయించినటువంటి అమ్మవారిని శివుడిని కూడా, అంటే శివపార్వతులు ఇద్దరిని కూడా కొలుస్తున్నారు. కొలిచినప్పుడు వీళ్ళకేమవుతుంది? అమ్మవారు సంపూర్ణంగా శృంగార రస సంపూర్ణ, అయ్యవారు మొత్తం ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారు. ఆయన ఎప్పుడు తపస్సు, ఆయన ఎప్పుడు ధ్యానమే, ఆయన యోగశంకరుడే. ఎప్పుడు యోగశంకరుడే, మహాదేవుడు యోగశంకరుడే. ఈవిడికే అన్నీ కావాలి, ఆరాటాలు, సంసారాలు, సౌభాగ్యాలు, సర్వమంగళతత్వాలు అన్నీ ఈవిడికే కావాలి, స్త్రీలకే కదా, స్త్రీలకే కావాలి. ఆయన ఎప్పుడప్పుడు ఇంటికి వస్తాడు, మెల్లిగా ఆ విభూతి పట్టుకొని మెల్లిగా ఇంటికి వస్తాడు. కానీ మొత్తం సృష్టి నడపడం అంతా ఇదే, ఆడవాళ్ళ గురించి అంతా ఈవిడే చూసుకుంటుంది. సరే, అందుకని ఈ శివపార్వతుల తత్వాన్ని ఆకలింపు చేసుకోలేనటువంటి జీవుడు ఉంటాడు. ఈ జీవుడు
నేను శివుణ్ణి అవ్వాలని అనుకుంటాడు. ఎందుకని మళ్ళీ పునర్జీవనం లేకుండా. ఎందుకని ఈ సంసార లంపటల్లో పడితే మళ్ళీ నాకు జననము మళ్ళీ మరణము ఉంటుంది, పునరపి జననం పునరపి మరణంలా కాకుండా నేను శివుణ్ణి అయిపోదాం అనుకుంటాడు. అంటే శివతత్వం కలిగినటువంటి జీవత్వాన్ని. అంటే శివతత్వ జీవైక సాధన ఉంటుంది కదా, ఆ శివతత్వంలోనే జీవనాన్ని మొత్తం నింపేసుకొని శివుడే జీవుడు జీవుడే శివుడు అనే తత్వానికి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళకి కూడా ఈవిడ పరమాచార్య దృష్టిపాతేన వాళ్ళకి కూడా ఈమె కామశాస్త్రాన్ని ఎలా బోధిస్తుంది? కామశాస్త్రం అంటే ఖాది శాస్త్రంగా బోధిస్తుందట ఆవిడ. చూడండి, ఖాది శాస్త్రం. ఎందుకంటే కామశాస్త్రానికి అధీనుడైనంటే కామశాస్త్రానికి మూల పురుషుడైనటువంటి మన్మధుడు కూడా అమ్మవారి యొక్క పంచదశి విద్యని అభ్యసించిన వాడే, తరించిన వాడే. పంచదశి చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మన్మధుడు అంటేనే శృంగార రస శాస్త్రానికి ఆయన అధీనుడు, ఆయన అధిపతి. కానీ ఆ మన్మధుడు కూడా మళ్ళీ అమ్మవారిని ఉపాసించి పంచదశి విద్యలో ఆది విద్య కాది విద్య అని రెండు ఉన్నాయి. కాది విద్యని ఉపాసించి అమ్మవారి కటాక్షానికి పాత్రుడైన వాడే మన్మధుడు. అందుకని అమ్మవారు ఇక్కడ ఏం చెప్తోంది? పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ దృష్టిపాతం అని చెప్తే అంతా కామశాస్త్రమే బోధిస్తుందని కాదు, కకార శాస్త్రమైనటువంటి కాది విద్యని కూడా ఆవిడ బోధిస్తోంది. ఎందుకంటే అది మన్మధుడి విద్యే. ఇది పంచదశి విద్య తెలిసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పంచదశి విద్యలో కకారంతో మొదటి అక్షరం మొదలవుతుంది, 15 అక్షరాలు. కొన్ని హకారంతో మొదలుపెట్టే ఉంటాయి. అంటే ఇప్పుడు అగస్త్యుడు, చంద్రుడు, కుబేరుడు, మన విష్ణుమూర్తి, చంద్రుడు, మన గణపతి, కుమారస్వామి, అగస్త్య మహర్షి, లోపాముద్ర, వీళ్ళందరూ అమ్మవారి పంచదశి మంత్రం చదివిన వాళ్ళే. మొత్తం 13 మందో 15 మందో ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ అమ్మవారిని పంచదశి విద్యతో ఉపాసన చేసి ఆవిడ దగ్గరికి చేరుకున్న వాళ్ళే. వాళ్ళల్లో మన్మధుడు కూడా ఉన్నాడు. ఆ మన్మధుడు కామశాస్త్రం కాదు, కకారం అంటే ఇక్కడ కాది విద్య. కాది విద్య అంటే పంచదశి అక్షరాలు 15 అక్షరాల ఉపాసన మంత్రంలో 2 రకాలు. ఒకటి కాది విద్య, ఒకటి హాది విద్య. ఇక్కడ కాది విద్యను ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మనకి పంచశర శాస్త్ర బోధన పరమాచార్యుల దృష్టిపాతేనని చెప్పి చివరికి కామజేతారం ఉంటుందిగా. కాముణ్ణి జయించినటువంటి వాడి శివుణ్ణి మోహింపజేస్తున్న ఈ అమ్మవారు ఈ మన్మధుడు కూడా కాది విద్య బోధిస్తోంది. పైకి చుట్టానికి కకారం అనగానే కామశాస్త్ర బోధన చేస్తోందేమో అనుకుంటారు, కానీ కాది విద్య బోధిస్తోంది. అంటే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే కాది విద్య బోధిస్తోంది. లౌకిక దృష్టితో చూస్తే వాత్సాయన ఋషికి చెప్పింది నువ్వు కామశాస్త్రం రాయన అని. ఆయన వాత్సాయన ఋషి 1000 సూత్రాలపైనే రాసి పెట్టాడు. మనకు అందినంత మటుకు కొన్ని లుప్తం అయిపోయినాయి. తాళపత్ర గ్రంథాలు దొరికినంత మటుకు ఇప్పుడు మనకు దొరుకుతున్న కామశాస్త్ర పుస్తకం వాత్సాయన కామసూత్రాలు ఏవో కొన్ని దొరుకుతున్నాయి. అది ఎవరి వల్ల రాశాడు వాత్సాయనుడు అంటే ఆయన ఎవరండి రాయటానికి? ఆయనకి ఏం తెలుసని రాస్తాడు? అమ్మవారి శాస్త్రమైనా అమ్మవారి యొక్క దృష్టిపాతేనే, ఆవిడ యొక్క కర్ణాకటాక్ష దృష్టి పడితేనే ఆయన రాయగలుగుతాడు. ఆయన రాశాడు. అది చూడటానికి కామశాస్త్ర విద్యలో అమ్మవారు పరమాచార్య స్థానం పొందింది అనే శ్లోకంలో చెప్తూనే ఆ కామశాస్త్రంకి అధీనత ఎవరు? మన మన్మధుడు. ఆ మన్మధుడు ఎవరు? మళ్ళీ కాది విద్యతో అమ్మవారిని ఉపాసించిన శిష్యుడే అమ్మవారికి. పైకి చూడబోతే కామశాస్త్ర విద్యాబోధనగా ఉంది, ఆధ్యాత్మికంగా చూస్తే కాది విద్యాబోధనకి అధీనురాలు ఆవిడ. అటువంటి కామాక్షిదేవి కామజేతారం మోహయతి. ఇది అద్భుతమైన వాక్యం అండి. కాముణ్ణి జయించిన శివుణ్ణి మోహింపజేసేసింది. ఆయన ఈవిడ మోహంలో పడ్డాడు, వివాహం చేసుకున్నాడు. మరి కామరేశ్వరుడు ఎట్టా అయ్యాడు? లేకపోతే ఆమరవృక్షం కింద కూర్చొని ఈవిడ తపస్సు చేస్తే ఏకాంబరేశ్వరుడు ఎట్లా అయ్యాడు? మరి ఈవిడ యొక్క తపస్సుకి ఆయన పూర్తిగా లొంగిపోయి ఈవిడని వివాహం చేసుకున్నాడు. మరి అంతమునుపు మన్మధుడు బాణం వేస్తే కోపం వచ్చింది. పార్వతీదేవి తరపు నుంచి పాప ఆయన వేస్తే నువ్వు నా మీద వేస్తావని ఆయన మరి పార్వతీదేవిని దగ్ధం చేయగలిగాడా? చేయలేడు. సృష్టికర్త కదా ఆవిడ. మరి అందుకని ఆ శక్తి రూపాన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఆవిడకి లొంగిపోయి ఆవిడని వివాహం చేసుకున్నాడు. అందుకే శంకరాచార్య ఇది కనిపెట్టే నా స్పందయతి అని రాశాడు. ఎందుకంటే ఈవిడ ఉంటేనే ఆయనకి స్పందన వస్తుందని. ఎందుకంటే అమ్మవారు శ్రీచక్రం కదా, అది ఎప్పుడు చక్రం ఉంటేనే తిరిగేది, ఎప్పుడు శ్రీచక్రం.
అందుకనే ఈవిడ విష్ణు సహోదరు ఎందుకంటే ఆయన దగ్గర సుదర్శన చక్రం ఉంటుంది. ఆయన సుదర్శన చక్రం ఈయన శ్రీ చక్రం ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి, అది ఆగిపోకూడదు. సృష్టి తిరుగుతూ ఉండాలంటే ఆ సుదర్శన చక్రము ఈ శ్రీ చక్రము తిరుగుతూనే ఉండాలి. ఆ రకంగా ఈవిడ యొక్క స్పందనని కామశాస్త్ర రీత్యా చెప్పాడు, కాది విద్య శాస్త్ర రీత్యా కూడా చెప్పాడు. సో ఆ రకంగా వాళ్ళంటే కవులు రాసినప్పుడు ఒకటి ఆధ్యాత్మిక తత్వంతో రాసి పైకి శృంగార భావంగా చెప్తారు. దీన్నే శృంగారాభాస అంటారు. రసం ఆభాసం అవుతే దాన్ని అది హాస్యమే వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ చిన్నపాటి హాస్యం ఏంటంటే పైకి చూడబోతే ఆ కామశాస్త్ర విద్యలో ఆవిడ పరమాచార్య స్థానం పొందినట్టుగా ఉంది, కానీ కామశాస్త్రం కాదు, ఇది కాది శాస్త్రము అని చివరికి మన మూక కవి వారు తేల్చి చెప్పారు. అదండి. అసలు ఏదో మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతున్నారండి. అమ్మవారు మణిద్వీపంలోకి తీసుకువెళ్ళిపోయి కూర్చోబెడుతున్నారా అన్నట్టుగా చెప్తున్నారు. అది మనకు అమ్మవారే, ఆవిడే తీసుకెళ్తుంది మన, అంతే. ఆ కామాక్షి దేవే మన్ని ఆ కాంచీపుర సీమిని విహరతి అన్నట్టు మన్ని కూడా అక్కడ విహరింపజేస్తోంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబంలో ఈరోజు అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తెలియచేయండి. తప్పకుండానండి. మనం శ్రోతలందరికీ కూడా వీళ్ళంత తొందరగా అందజేయాలని అనుకుంటున్నాము. అమ్మవారు అందరినీ కటాక్షించే త్వరలో పుస్తకం మనకి అందజేసే సౌకర్యం కలిగించాలని నేను కూడా శ్రోతల పక్షాన రోజు అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా పుస్తకం వస్తుంది, తొందరపడద్దు. ఈలోపు నామాలు శ్రద్ధగా వినండి. విజయశ్రీ గారు ప్రతి ఒక్క నామము, ఫలితము, వివరణ, దానిలో ఉన్న గూఢార్థము, రహస్యము అన్నీ చెప్తున్నారు. ఫలితాలు వింటూ ఉండండి. ఇంతలోకి పుస్తకం వస్తుంది. ఆ పుస్తకంలో మీకు కావలసిన నామం పట్టుకోండి. ఈసారి విదేశాల్లో ఉన్న ఒక ఆవిడకి వచ్చిందండి, అనూష, బోస్టన్, USA. అనూష గారు, సదాశివ కుటుంబ సభ్యురాలైనటువంటి మీకు అభినందనలు. ఈ పుస్తకాన్ని మేము చాలా శ్రమ కోర్చి మీకు ఉచితంగా పోస్టల్ స్టాంపుల ఖర్చు కూడా మేమే భరించి పుస్తకాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. కాకపోతే మీరు మాకు సహకరించవలసిన విషయం ఏంటంటే ఈ పుస్తకం తీసుకున్న తర్వాత ఒక వీడియో మీరు చేసి మాకు పంపించడము, తర్వాత పుస్తకం అందిందన్న సమాచారము మేము ఇచ్చిన ఫోన్ నెంబర్కి మీరు అందజేయటం. ఇది చేయటం వల్ల మిగతా శ్రోతలందరిలో కూడా ఒక ఉత్సాహము, ఒక నమ్మకము కలుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఎదురు చూడటం ప్రారంభిస్తారు. అనూష గారు, మేము కోరిన ప్రకారం మీరు వెంటనే ఒక వీడియో తీసి మాకు పంపించాలని మేము ఆశిస్తున్నాం. అనూష గారు, ఇంతకు ముందు కూడా అమ్మవారు అమెరికాకి వచ్చారు, ఇప్పుడు మీకు కూడా వస్తారు తొందరలోనే. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు కూడా తప్పకుండా పంపిస్తున్నారు అమ్మవారి పుస్తకము. అందుకోగానే చిన్న వీడియో తీసి పెట్టండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.